రవీంద్ర భారతిలో గ్రాండ్ గా కుమారి స్నిగ్ధ హంస భరతనాట్యం అరంగేట్రం. డాక్టర్ రమాదేవి గురువు గారి ఆధ్వర్యంలో స్నిగ్ధ గారికి చిన్నప్పటి నుంచి డాన్స్ మక్కువతో ఇంత చిన్న వయసులో రవీంద్ర భారతిలో అరంగేట్రం చేయడం చాలా అరుదుగా ఉంటారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీరామ్ అబ్బరాజు, డైరెక్టర్ తెలుగు సినిమా, స్పెషల్ గెస్ట్ గా గురు శ్రీమతి కౌశల్య నివాస్ గారు, ఎంఎస్ నాటక క్షేత్ర బెంగళూరు శ్రీమతి విష్ణు వందన గారు, ప్రిన్సిపల్ యూరో స్కూల్ కూకట్పల్లి శ్రీమతి సద్విక్ కౌర్ గారు, సీనియర్ డైరెక్టర్ వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొని ఈ ప్రోగ్రాములు విజయవంతం చేయడంలో సక్సెస్ గా చేశారు. అలాగే అవకాశాన్ని ఇచ్చారు. చూసి నేను చాలా సంతోషపడుతున్నాను. ఇంకో మనవరాలు కూడా వచ్చింది. నాకు 2 మనవరాళ్ళు, 3 మనవాళ్ళు, నాకు 3 కొడుకులు. నేను సంతోషపడుతున్నాను. ఈ స్టేజ్ మీద నన్ను నా మనవరాలు కూర్చుండబెట్టింది. నాకు హ్యాపీగా ఉన్నది. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత అమ్మమ్మ మాట్లాడాలి, మళ్ళీ లేకపోతే రేపు పొద్దున ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఈ వేదికను అలంకరించిన చాలా ప్రతిష్టాత్మకమైన అత్యున్నతమైన ధ్యేయాలతో ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన ఈ కుటుంబాలందరికీ కూడా మరొకసారి మీకు ప్రణామాలు. హంస నడక అని అందరం విన్నాము, కానీ హంస నాట్యం చేస్తున్నా కూడా ఈరోజు చూసాము. సో స్నిగ్ధ హంస నిజంగా చాలా అద్భుతం. నేను ఈ వేదిక మీద ఈ ప్రాంగణంలో చాలా కార్యక్రమాలు చాలా దశాబ్దాలుగా చూస్తున్నాను, కానీ ఈరోజు ఇంత అభిమానంతో ఈ హాలు, ముఖ్యంగా సాంప్రదాయ నృత్యానికి ఇంత హాలు, ఈ రవీంద్ర భారతి హాలు ఇంత నిండుగా ఉందన్న దానికి నేను చాలా ముఖ్యంగా స్నిగ్ధ హంసకు నా ఆశీర్వచనాలు పలుకుతూ వారి తల్లిదండ్రులకు కూడా ఎంత అద్భుతంగా వారిని తీర్చిదిద్ది ఇప్పుడే అన్నారు. థ్యాంక్ యూ సార్. నా దగ్గర ఇంకా స్టోరీలు ఏమి లేవు చెప్పడానికి ఇప్పుడు. ఫైనల్గా ఓకే, సో 1994లో నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత సిటీ టూర్ వేద్దామని నా 10th క్లాస్ ఫ్రెండ్స్తో కలిసి ఈ రవీంద్ర భారతి బయట రవీంద్ర భారతి మూసున్న గేటు బయట ఒక ఫోటో తీసుకుని సంతోషపడ్డా. అటువంటిది ఈరోజు రవీంద్ర భారతిలో లోపలికి వచ్చి ఒక స్టేజ్ మీదకి వచ్చి నా కూతురుతో ఒక పర్ఫార్మెన్స్ ఆర్గనైజ్ చేసి ఇక్కడ ఒక చైర్ వేసుకొని ఈ గౌరవం పొందిందంటే ద క్రెడిట్ గోస్ టు మై డాటర్. ఓకే, సో ఈ రోజు నుండి స్నిగ్ధని సుభాష్ కూతురు అన్నారు, సుభాష్ని స్నిగ్ధ ఫాదర్ అంటారు ఇప్పటి నుండి. సో దట్ ఈస్ ద అచీవ్మెంట్. ఓకే, సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మై ఇన్విటేషన్ అండ్ కమింగ్ ఆల్ ఓవర్. కొంతమంది ఫ్రెండ్స్ బెంగళూరు నుండి కూడా వచ్చారు టైం తీసుకొని, వాళ్ళకు మరీ థ్యాంక్స్. ఓకే, సో కొంతమంది క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాళ్ళ పక్కన పెట్టి ఓకే, సో వాళ్ళు కూడా వచ్చారు నా ఆహ్వానాన్ని మన్నించి, కోరికను మన్నించి స్నిగ్ధ పర్ఫార్మెన్స్ చూడాలని. వాళ్ళందరూ కూడా తెలుసు, స్నిగ్ధ చిన్నప్పటి నుండి చూస్తున్నారు. సో తను ఈ స్టేజ్కి వచ్చింది, ఇక్కడ పర్ఫామ్ చేస్తుంది. సో వాళ్ళు కూడా చాలా ఎక్సైట్మెంట్లో వచ్చారు. కొంతమంది రాలేకపోయారు. ఓకే, సో అయినా కూడా ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు అనుకుంటున్నాను నేను. సో వన్ ఫైనల్ వర్డ్. ఓకే, సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. థ్యాంక్స్, దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఓకే అండి, డిసప్పాయింట్ చేయకూడదంటే ఇంకా కొంచెం మాట్లాడచ్చు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. తర్వాత ఈనాటి కార్యక్రమం ఇంత అద్భుతంగా సాగడానికి ఎంతోమంది కారణం. కాస్ట్యూమ్స్ శంకర్ గారు రాలేదు, వారికి వారి యొక్క తర్వాత సన్మానించుకోవడం జరుగుతుంది. తనకి ఒక గురువుగా, ఒక తండ్రిగా ప్రతిదీ చూసుకుంటూ చేస్తేనే, ప్రతి అడుగున ప్రతి ప్రదర్శన తర్వాత కూడా ప్రతిదీ చూస్తేనే
అది అలా కొనసాగుతుంది. కాబట్టి చారి గారు, అలాగే చారి గారు గురు రమాదేవి గారితో చాలా సంవత్సరాల నుంచి నేను కూడా చూస్తున్నాను. ప్రతి కార్యక్రమానికి కూడా వారి యొక్క సహకారం అందిస్తూ 10 years ఇన్ ద ఇండస్ట్రీ. చారి గారు 10 సంవత్సరాల నుంచి గురు రమాదేవి గారితో వారు చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఇక అలాగే మేకప్ ఎంత ముఖ్యమో ఈ లైటింగ్ కూడా అంత ఇంపార్టెంట్. ఆ లైటింగ్ ఉంటేనే కాస్ట్యూమ్స్ శంకర్ గారు రాలేదు, వారికి వారి యొక్క తర్వాత సన్మానించుకోవడం జరుగుతుంది. ఒక తనకి ఒక గురువుగా, ఒక తండ్రిగా ప్రతిదీ చూసుకుంటూ చేస్తేనే, ప్రతి అడుగడుగున ప్రతి ప్రదర్శన తర్వాత కూడా ప్రతిదీ చూస్తేనే అది అలా కొనసాగుతుంది. కాబట్టి చారి గారు, అలాగే చారి గారు గురు రమాదేవి గారితో చాలా సంవత్సరాల నుంచి నేను కూడా చూస్తున్నాను. ప్రతి కార్యక్రమానికి కూడా వారి యొక్క సహకారం అందిస్తూ 10 years ఇన్ ద ఇండస్ట్రీ. చారి గారు 10 సంవత్సరాల నుంచి గురు రమాదేవి గారితో వారు చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఇక అలాగే మేకప్ ఎంత ముఖ్యమో ఈ లైటింగ్ కూడా అంత ఇంపార్టెంట్. ఆ లైటింగ్ ఉంటేనే ఆహ్వానిస్తున్నాను. సో లైటింగ్ ఎంత అద్భుతంగా మేకప్ చేసినా, ఎంత అద్భుతంగా కాస్ట్యూమ్స్ ఉన్నా 10 years, ఆయన కూడా 10 years. సో ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేసినా కూడా లైటింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. ఇలాంటి ప్రదర్శనకి బసవరాజు గారిని సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ధన్యవాదాలు. ఫోటోనే ముఖ్యం సార్, మెమెంటో కాదు. ఎవ్రీబడి బికేమ్ అ ఫోటోగ్రాఫర్. కానీ ప్రొఫెషనల్ రైట్. శివకుమార్ గారు ఫోటోస్ అండ్ వీడియో, వారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. తర్వాత డిజైన్ అండ్ ప్రింటింగ్ శ్రీ శివకుమార్ యాదవ్ గారు. ఓకే, వారు కూడా రాలేదు. ఓకే, చేస్తూ కార్యక్రమాన్ని నడిపేయడం అంటే అది చిన్న విషయం కాదు. సార్ని నేను ఆల్మోస్ట్ ఒక 5 years నుండి ఇదే రవీంద్ర భారతిలో ఎన్నో ప్రోగ్రామ్స్ యాంకరింగ్ చూస్తూ ఉన్నాను. ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. ఓకే, సో ఇటువంటి ప్రోగ్రామ్స్ మరెన్నో కూడా జరపాలని కోరుకుంటూ 10 years ఇండస్ట్రీ అసోసియేషన్ 10 yearsగా నేను 5 years నుండి చూస్తున్నాను మేడం. ఓకే, తన్వి కృష్ణ, నందిని, నేహ, మనస్విని, శృతి బాలాజీ, విహా, సహస్ర, చారుహాసిని, వైష్ణవి, పేరు చూపెట్టాను, తమన్వి, నిషిక, శృతి గాయత్రి. సీనియర్స్ ప్లీజ్. పావని, శ్రిత, సిమ్రత, శృతి, అదితి, అస్మిత, పూర్తి, దుర్గా, జోష్న,
ఓకే సార్, ఓకే సార్. సార్ ఇటు చూడండి సార్, సార్ ఇటు ఇటు సార్, ఒకసారి బొకే పట్టుకోండి గురుగారు, బొకే పట్టుకోండి సార్. సార్ ఒకసారి రెడీ, డన్ సార్. అమ్మా ఇటు వెళ్ళండి సార్, ఇవ్వండి. రెడీ, రెడీ, రెడీ సార్. 1 second. Done. Done. Ready? అమ్మాయి చూడండి అందరూ. ఎంత బ్రేక్ ఇచ్చినా సరే మొబైల్ మాత్రం చూడలేదు. సో అది ఏ స్టూడెంట్కి నేను ఇప్పటివరకు చూడలేదు. ప్రాక్టీస్ పైనే ఫోకస్ ఫుల్గా పెట్టి చాలా బాగా చేసింది. అండ్ ఏరా రారా జావలేని అలాంటి ఐటమ్స్ చిన్నపిల్లలు నేర్పించడం చాలా కష్టం. ప్రతిదీ మిర్రర్ ముందు కూర్చొని ఐస్ అలా పెట్టు, కళ్ళు ఇలా పెట్టు, కానీ చాలా బాగా ఓపికగా నేర్చుకుంది. థ్యాంక్ యూ. అందరూ డిన్నర్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సార్, ఈరోజు రవీంద్ర పార్క్లో మీ యొక్క డాక్టర్ ఇక్కడ కూచిపూడి అరగడం జరిగింది. ఎన్ని ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేశారు? ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే, ఏం చదువుకుంటున్నారు సార్? ఏం చదువుకుంటున్నారు? 9th క్లాస్ అవుతుందండి యూరో స్కూల్లో. ఓకే, ఇంత తక్కువ ఏజ్లో ఇంత పెద్ద మంచి ఇంత రవీంద్రపార్క్లో చేయమంటే ఎలాంటి గురువు గారు ఎవరు? తను కెరీర్ స్టార్ట్ చేసింది బెంగళూరులో కౌశల్య నివాస్ అనే గురువు దగ్గర అండి. నాట్య క్షేత్ర. సో 68నే తను ఈ నాట్యం అనేది ట్రైనింగ్ స్టార్ట్ చేసింది. అక్కడ ఒక 4 years చేసింది. హైదరాబాద్లో ఇప్పుడు డాక్టర్ నల్ల రామాదేవి గారి దగ్గర గత 5 సంవత్సరాల నుంచి శిక్షణ పొందుతుంది. సో ఆమె ఆధ్వర్యంలోనే తనకు రాత్రి వెళ్ళింది. సో ఆమె ఆధ్వర్యంలోనే ఇప్పుడు మనం అరంగేట్రం ప్రోగ్రామ్ ఇక్కడ రవీంద్రపార్క్లో చేస్తున్నాం సార్. ఒక పెద్ద ప్రోగ్రామ్ లాగా ఇంతమంది చాలా రిలేషన్స్ కానీ ఎవరెవరు వచ్చారు ప్రోగ్రామ్కి? అందరూ వచ్చారు సార్. మా వెల్ విషర్స్ వచ్చారు, రిలేటివ్స్ వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు. ఓకే, చాలా దూరం ప్రాంతం నుండి కూడా వచ్చారు. బెంగళూరు నుండి వచ్చారు. ఓకే, సో అమెరికా నుండి కూడా వచ్చారు నాకు ఫ్రెండ్స్ చూడడానికి. ఓకే, సో అందరూ వాళ్ళ క్లాస్మేట్స్ ప్రతి ఒక్కరు కూడా తన ప్రోగ్రామ్స్ చూసి ఎంకరేజ్ చేయాలని అందరూ వచ్చి. సార్, ఇన్స్పైర్ ఎట్లా అంటే ఒక డాన్స్ నేర్పించాలని మీకు ఎట్లా ఇన్స్పైర్ అయ్యారు? ఎట్లా అనిపించింది? మదర్ అండి, వాళ్ళ మదర్ అనుకుంది. ఓకే ఓకే, తను ఒక ఆర్ట్ ఫామ్ లో ట్రైనింగ్ ఇచ్చేయాలి, ఓకే, తను గట్టిగా కోరుకుంది. సో దానికి మీరు సహకారం అందించడం మా పాప కృషి, పట్టుదల, డెడికేషన్ అన్ని కలిపి ఓకే ఈ స్టేజ్కి ఎదగలిగారు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలి మీ కూతురుతో? సో తను ఇంకా వీళ్ళని ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చి, సో దాంట్లో కూడా నైపుణ్యం సాధించి ఇంకా కొత్త ఏమైనా పద్ధతులు ఏమైనా ఉంటే అనుకొని దీన్ని ఇంకా చాలా ముందుకు తీసుకెళ్ళాలి, నెక్స్ట్ జనరేషన్లో తీసుకెళ్ళాలని కోరుతున్నాను. మీ పేరు సార్? సుభాష్ సార్ నా పేరు. థ్యాంక్ యూ సార్.